దేశం మొత్తం గూడా సంచలనం సృష్టించినటువంటి కేసు అతుల్ సుభాష్ కేసు. ఉత్తరప్రదేశ్ వాసి బెంగుళూరులో ఆయన జాబ్ జేసుకుంటున్నాడు టెక్కీగా. అయితే తన భార్య పెట్టే హింసల్ని, అలాగే గృహహింస చట్టం కింద ఈ చట్టాలను ఉపయోగించుకుంటూ తనని పెట్టినటువంటి నరక యాతనకి భరించలేక, ఆ బాధల్ని తాళలేక 24 పేజీల సూసైడ్ నోట్‌ని 80 నిమిషాల నిడివిగల ఒక వీడియోని విడుదల చేశాడాయన. ఈ సూసైడ్ నోట్‌ని అటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి, న్యాయవాదులకి పంపించాడు. అలాగే తన కంపెనీ యాజమాన్యానికి, పోలీసులకు కూడా మెయిల్ ద్వారా పంపించాడు. ఆ వీడియోను కూడా సోషల్ మీడియాలో పెట్టాడు. ఇవన్నీ చూసిన తర్వాత సాటి మగవాడిగా అలాగే చాలామంది కూడా స్పందించారు. ఎంతోమంది భార్యల కింద నలిగిపోతున్నారు. ఈ గృహహింస చట్టం కింద అనేక మంది ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవమని సుప్రీంకోర్టుకు కూడా తెలిసింది. సుప్రీంకోర్టు కూడా స్పందించింది దీని మీద. అయితే ఇప్పుడు తన భార్యని అలాగే మిగతా ఈ కుటుంబ సభ్యులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది బెంగుళూరు పోలీసులు. మరి అక్కడ హర్యానా వెళ్ళి మరి అరెస్ట్ అయితే చేశారు. అయితే తన తండ్రి అతుల్ సుభాష్ తండ్రి పవన్ కుమార్ గారైతే పోలీసులకి ధన్యవాదాలు తెలుపుతూ, నా మనవడు ఎక్కడున్నాడో చెప్పండి, నా మనవడిని కూడా మాకు అప్పగించండి, మా కొడుకుని పెంచుకున్న విధంగానే మా మనవడిని పెంచుకుంటాము, దయచేసి వాడు బ్రతికున్నాడా లేదా, వాడు ఇప్పటికే మా కొడుకు చనిపోయి మేము సగం చనిపోయాం, ఇప్పుడు మనవడు కూడా లేకపోతే మేము బ్రతికుండి వృధా, కాబట్టి మా మనవడు బ్రతికుంటే మా చేతికి ఇవ్వండి, వాడిని మా కొడుకుని వాడిలో చూసుకుంటామని చెప్పడం అయితే జరిగింది.